అమ్మ ఏం చేస్తున్నావు? టమాటా పచ్చడి. ఏం పచ్చడి? నిలువ పచ్చడా లేక ఏదన్నా కూర చేస్తున్నావా? నిలువ పచ్చడి చేద్దామని. అమ్మ ఇక సూపర్ ఉంటుంది అనమాట. ఇక పచ్చడి చేసి ఇప్పుడు చౌకగా ఉన్నది కదా రేటు టమాటాలు. కొన్ని పచ్చడి టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం, ట్రై చేద్దామని నాకు వచ్చిన పద్ధతిలో చేస్తున్నా. దానికి ఫస్ట్ ఎట్లా చేస్తున్నావు? నేనా ఇగో ఎండుమిర్చి, ఇదేమో ఆవాల పొడి 1 స్పూన్ తీసుకున్నా, మెంతు పొడి 1/2 స్పూన్, మళ్ళీ చేదు ఎక్కువ అవుతుంది ఎక్కువ తీసుకున్నా. ఇది కరేపాకు, ఆవాలు జీలకర్ర 1/2 స్పూన్, శనగపప్పు, ఎల్లిపాయ, ఎండుమిర్చి 6-7. మరి కారం ఎప్పుడు ఉప్పెట్లేదు? అవన్నీ ఇప్పుడు మనం ముందు ఉడికించుకోవాలన్నమాట. పసుపు 1 స్పూన్, దీనికి తగ్గ ఉప్పు కారం అంటే చూపిద్దామని పెట్టినా నీకు. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కావలసిన నూనె. ఇప్పుడు మనం ఇది ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మా గుట్టిగా అన్న వేసేసుకో. పెద్ద దాంట్లో వేద్దాం, సరిపో. కట్ చేసి పెట్టేసుకో. పెద్ద ఉన్నాయి కదా పీసులు. ఇంకేమైనా కావాలంటే చెప్పిస్తాను. జాలీలు పెట్టేస్తావా? ఇక చల్లారినాక తర్వాత జాలీలు పెట్టాలనా? ఇప్పుడు మనము ప్లాస్టిక్ డబ్బాల్లో వేసామనుకో ఏమవుతుందంటే బూజు వస్తుంది. అదే గాజు దాంట్లో వేసుకోవాలా. చిన్న చిన్న జాడీలు ఉంటాయి కదా, అవేనా గాజు సీసాల్లో 1 వారం 10 రోజులు నూనె బాగా ఉండి పులుపు ఉప్పు అన్ని కరెక్ట్ ఉంటేనేమో వస్తుంది, బాగానే లాంగ్ ఉంటుంది. జరిగే తక్కువ మళ్ళీ లేకుండా బూజు వచ్చేస్తుంది. సరిపోయే తగ్గట్టు వేసుకోవాలి. ఇంకా తడి చెంచాలు పెట్టొద్దు, మళ్ళా తడి ఇక్కడ తీసి అక్కడ అట్లా చేయొద్దు. కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. మనం దీనికి తగ్గ కారం ఉప్పు తీసుకున్నాం. ఉప్పు మళ్ళా 2-3 రోజులకి చూసుకోవాలి ఉప్పు ఉన్నదా లేదా, సరిపోయేటట్టు. లేకపోతే మళ్ళీ కొంచెం మనం ఎక్కువ అయితే మళ్ళీ కష్టం, కానీ తక్కువే వేసుకుంటే బెటర్. కాకపోతే తర్వాత వేసుకోవచ్చు, అట్లా తగ్గుతాయేమన్నా. అంతే, తడి లేకుండా తుడుచుకోవాలి టమాటాలని. ఇది అర్జెంట్, ఇంట్లో ఏ పచ్చడి లేనప్పుడు మనకు టమాటాలు ఎప్పుడు ఉంటాయి కదా, తొందరగా అయిపోతుంది. ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాలు నూనెలో మగ్గబెట్టుకుంటే అయిపోతుంది. ఇక నూనె మగ్గించిన తర్వాత మిక్స్ చేస్తావా? మళ్ళీ నూనె పల్లి నూనె వేసుకోవచ్చు, కొంతమంది నువ్వుల నూనె వేసుకోవచ్చు. మన మామూలు రోజువారీ వాడతాం కదా రిఫైండ్ ఆయిల్, అది కూడా వేసుకోవచ్చు. ఏ నూనె వేసుకోవచ్చు. పల్లి నూనె వేసుకుంటే మంచి రుచి ఉంటుంది. ఎప్పటి కోసం కదా, ఎప్పటికీ అట్లా చేస్తే నిల్వ ఉంటే అట్లా పెట్టుకోవచ్చు. మనం వారం రోజుల గురించే కదా, వారమో 4 రోజుల గురించో చేసుకోవచ్చు. ఉంటది, పాడు కాదు. నెల రోజులైనా ఉంటది. ఆ నూనె అయితే రుచి బాగుంటది. ఇప్పుడు ఎక్కువ నూనె ఉండిపోయినా కూడా చేదు వస్తుంది. రుచి నూనె మారిన కొద్దీ. అందుకే మనం ఇవన్నీ ఎప్పుడు దొరికేవే కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. మన పండు మిర్చి ఇవి అవి అంటే దొరకవు, ఓన్లీ కార్తీక మాసము అట్లనే వస్తాయి. ఎప్పుడైనా ఉంటది టమాటా, అంతే. ఎప్పుడు నచ్చినప్పుడు చేసుకోవచ్చు మనం తినాలనుకుంటే. అంతే. కారం చూసి అర్జెంట్ కూడా చేసి కొంచెం పచ్చడి దాంట్లో పెట్టుకుంటే అయిపోతుంది. మడత మాటలు అయినా దీని టేస్ట్ అంతా తాలింపులోనే ఉంటది. మెంతు పొడి మంచి రుచి వస్తుంది. ఇంకొకటి వేస్తావా అమ్మ? ఇంగువ చాలా మంది తాలింపులో వేస్తారు కదా, నేను నీకు ఇప్పుడు చూపిస్తా. తాలింపులో వేస్తే ఏమవుతుంది, దాన్ని సువాసన అంతా పోతుంది. లాస్ట్లో చల్లుకుంటే బాగుంటుంది. అయిపోయింది. ఇవి తీసి అటు పెట్టే, ఆ సింక్లో వేసి అంతా మళ్ళీ దీంట్లో పడుతుంది. ఇప్పుడు ఈ బౌల్ కూడా తీసి అటు పెట్టేసా. మనం పచ్చడి చేద్దాం ఇప్పుడు. అమ్మ ఎట్లా చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోవాలి. ఇట్లా వెలిగించి ఏం చేస్తున్నావు? దానికి తగ్గ కళాయి పెట్టుకొని వేడైనాక నూనె పోసేస్తావా? నూనె వేస్తావు. ఈ టమాటాలన్నీ ఇట్లనే నూనె వేయకుంటే చేస్తావా? అవి దీనిలోంచి నీళ్ళు వస్తాయి కదా, అదంతా నీరు తీసేస్తావు అన్నమాట.
ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం వేపి నీరంతా పోయేదాకా ఉంచుతావు కడాయిలో. ఆ, అమ్మ మస్తు ఎరేట్గా చేస్తున్నావు నువ్వు అయితే. ఇక అదే అదిరిపోవాలని వంటకు ఆ నీరు తీసేసి ఇంకా తర్వాత మిక్స్ చేస్తావు. పసుపు ఉప్పు మనము వేసుకోవాలి. పసుపు ఉప్పు ఇట్లా ఇంట్లోనే నూనె పోయకుండా దాన్ని. నేను దీనికి తగ్గ తీసుకున్నా. మీరు ఎంత చేసుకుంటే అంత, మళ్ళా తర్వాత కలుపుకోవాల్సి వస్తుంది. సరిపోకపోతే కలుపుకోవాలా అంతే. ఇట్లా దీనికి తడి ఉండొద్దు. ఇట్లా తడి లేకుండా ఇలా ఉండాలి. దీనికి ఒక మూత పెట్టుకున్నామంటే మొత్తం మగ్గిపోతుంది. లైట్గా ఒక చెంచా ఆయిల్ వేసామంటే పచ్చివాసన ఉండదు. ఇక వేపేటప్పుడు వేసేస్తావు ఒక చెంచా ఆయిల్, వేపేటప్పుడు వేసేయి. అదంతా మొత్తం మగ్గినాక మిక్స్ చేసేస్తావు అనమాట ఇవన్నీ. తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టుకోవాలి. దీని నుంచి నీరు మొత్తం వస్తుంది. ఒక 10 నీరంతా పోయినాక ఏం వేసేస్తావు? నీరంతా పోయినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఒక 15 నిమిషాలు అట్లా. చింతపండు మర్చిపోయారు, చింతపండు కూడా వేయాలి. నువ్వు చింతపండు వేసినా తొందరగానే అది కూడా మగ్గినప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు పుల్లగా ఉంటాయి ఆల్రెడీ, ఇంకా మనం వేయొద్దు. కొంచెం ఎంత వేస్తావు చింతపండు? ఒక నిమ్మకాయ సైజ్ అంతా. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా అంతే. ఎక్కువ వేస్తే పులుపు అయిపోతుంది. అది అలా దాని నుండి నీరు వస్తుంది అనమాట. మీడియం సైజ్ లో పెట్టి ఉడికించుకోవాలి. తీసేస్తా ఉడకంగానే తీసి అదంతా కలిసిపోతుంది కదా చల్లగా అయినాక. ఇప్పుడు వేయొద్దు కారం, మళ్ళా మనం మిక్సీ తిప్పినాక తాలింపు వేయాలి, అప్పుడు వేయాలి. అప్పుడు వేస్తావు. కారము మారుతుంది దాంట్లో వేస్తే, రుచి మారిపోతుంది మొత్తం. చాలా మంది వేస్తారు కానీ నేను ఈ పద్ధతిలో చేస్తా. ఇప్పుడు మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒకే దగ్గర ఉండిపోతే మాడకుండా కలుపుకోవాలన్నమాట. ఒకే దగ్గర ఉండిపోతే సరిగ్గా ఉడకవు టమాటా. నరసమ్మ, అసలు సంగతి మర్చిపోయాను. పచ్చడి హడావిడిలో పడి కూర వండాలి. మనం అన్నం తినొద్దా? కూర వండకుంటే ఎట్లా మరి? తినాలి కదా నువ్వు కూడా. ఇప్పుడు ఫస్ట్ కూర వండొద్దా? చిక్కుడుకాయ కూర. ఇప్పుడు చిక్కుడుకాయ కూర కట్ చేసి ఉంచుకున్నా, బాగుంది. తీసుకొనిరా. ఉల్లిపాయలు గిల్లిపాయలు మంచిగా పోసి పెట్టి టమాటాలు 2 కట్ చేయి. మనకి ముందే ఎక్కువ ఉన్నాయి టమాటాలు. ఇదిగో నీరు చూసావా ఎలా వచ్చిందో దీని నుండి? అదే ఒక 10 నిమిషాలు తగ్గిపోతుంది కదమ్మా నీరు. ఇదంతా ఉడికి నీరు ఆరిపోవాలా మొత్తం. పసుపు కూడా వేయవా దాంట్లో? పసుపు ఉప్పు 2 వేసినా కదా. వేసేసినావా? ఇప్పుడు నీరు చూసావా? మూత తీసేయాలి, ఎందుకంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది. లేకపోతే చింతపండు కూడా ఇట్లా కరిగిపోతుంది ఈ హీట్కి. మరి మొత్తం నీరు అయిపోతే ఎట్లమ్మో? కొంచెం అంత ఉంచాలి కదా. దగ్గరకు వచ్చే వరకు ఆఫ్ చేయాలి. ఇదంతా దగ్గరకు వస్తుంది కదా. చల్లగా అయినాక ఒకటే తిప్పు మిక్సీలో. ఓ పేస్ట్ లెక్క, మైదాకు లెక్క కాదు. ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదా, మనం ఆఫ్ చేద్దాము. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 నిమిషాలు చల్లారనిద్దాం. ఈ లోపు ఈ చిక్కుడుకాయ కూర చేద్దాం. ఇప్పుడు ఇది ఒక 10-15 నిమిషాలు చల్లారనిద్దాం. ఈ లోపు చిక్కుడుకాయ కూర చేద్దాం. 2 ఉల్లిగడ్డలు 2 టమాటాలు తీసుకున్నా. ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు, నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. ముందు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం. కొంచెం పెద్ద కళాయి అయితే ఏగుతుంది కూర బాగా. మరి అట్లా కూర వేసుకుంటూ కూడా వేపుకోవచ్చు కదమ్మా. అట్లా కూడా వేపుకోవచ్చు. చిక్కుడుగా ఏం వేయకుండా కూడా బాగానే ఉంటుంది కదా. ఆవాలు జీలకర్ర వేస్తాను నేను. వేస్తావా? ఒట్టిగా టమాటా వేయకుండా కూడా వేపుకుంటారు కదా చాలా మంది. అట్లా కూడా వేసుకోవచ్చు కదా టమాటా ఒట్టిగా. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. అదే మన ఇష్టం. ఇది అయితే ఏ మసాలా లేకుండా కార్తీక మాసము మార్గశిర మాసం అని కొంతమంది ఎల్లిపాయ అల్లం ఎల్లిగడ్డ ఇవి తినరు కదా. వాళ్ళు తినరు కదా. అయ్యప్ప స్వాములు, ఉపవాసాలు ఉన్నోళ్ళు, రాత్రి భోజనాలు, వాళ్ళకి ఇట్లా చేస్తే బాగుంటుంది. కొంచెం వేసుకున్నా ఆయిల్ వేడవ్వాలి. పసుపు వేస్తున్నావా? ఒక చెంచా ఆవాలు వేయాలా ఫస్ట్. చిక్కుడుకాయలు వేయచ్చు ఆవాలు?
వేస్తా నేను. అవునా? ఆవాలు, ఒక చిన్న చెంచా జీలకర్ర, అవి చిట్టపట్టలాడే వరకు. ఎండిన మిర్చి కూడా వేస్తావా? తగ్గినంత ఎండుమిరపకాయలు ఒక 4-5. ఎల్లిపాయలు తీసుకుంటావు కదా? వద్దు, మర్చిపోయాను, అది వేయొద్దు కదా. ఈ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇది వేగుతున్నప్పుడే పసుపు వేస్తే పచ్చివాసన రాదు. ఎప్పుడైనా కూరలు చేసేటప్పుడు ఇప్పుడే వేయాలి పసుపు. ఉల్లి వేస్తే పచ్చివాసన రాదు, ఇక రాదు. మంచిగా ఎగుతుంది నూనెలో, బాగా నూనెలో. దాంతోపాటు ఉప్పు కూడా వేస్తారు కదమ్మా? అవునా? ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ మెత్తబడుతుంది. మెత్తబడిపోతుంది ఉప్పు వేస్తే. జరంతా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ వేస్తే ఉప్పు మెత్తబడిపోతుంది. అవును, కొంచెం పావు కన్నా కొంచెం వేసుకుంటే మెత్తగా అవుతుంది. అది వేగిన తర్వాత టమాటా వేస్తావా లేక కారం వేస్తావా? ఫస్ట్ టమాటా వేస్తావా? టమాటా వేస్తా. టమాటా అది కూడా నూనెలో వేగితే బాగుంటుంది. అదే, ఇవి రెండు బాగా నూనెలో వేగిన తర్వాత కారం పొడి, పసుపు, అదేంది ఉప్పు వేసేస్తావు. వేసి అప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెడితే ఉల్లిగడ్డ పచ్చి వాసన వస్తుంది. ఇంకా నువ్వు నీళ్ళు గుట్ట ఏమి వేయవు, ఇంకా దాంట్లో వండేస్తా అంతే. టమాటా కారలు చిక్కుడుగాయలునేగా, ఇంకేమి వేయవు. ఇందులో 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా బాగుంటుంది. నేను వేయట్లేదు ఇప్పుడు. ఇంకేదో మెంతం కూర కూడా వేసుకోవచ్చు, ఉంటే ఏదైనా మెంతమైనా ఆలుగడ్డ అయినా ఏదన్నా. చిక్కుడుకాయ కూరలో అన్నీ వేసుకోవచ్చు. మెంతం కూర కలుపుకోవచ్చు. చేదు పర్వాలేదు అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అట్లా ఆలుగడ్డ కూడా వేస్తారు కదా. ఆలుగడ్డ వేస్తే కొంతమంది వాతం తినరు. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం, ఎందుకంటే టమాటాలు మగ్గాలి కదా. కొంచెం 5 నిమిషాలు మగ్గినాక బాగానే ఉంటుంది పచ్చడి. ఇది మధ్య మధ్యలో తీసి కలుపుకోకపోతే మాడిపోతుంది. అదే, ఏమి వేయవు కదా, టమాటా వేస్తావు కదా, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం నూనె యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది. ఆయిల్ ఎక్కువైనా మంచిగా ఉండదు, నూనె ఉంటుంది కూర అంతా. మొత్తం మోతాదుగా ఎట్లా ఇష్టం అది, ఎంత మనం ఎవరెవరు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకుంటారు. ఇప్పుడు ఇదే టైంలో కారం వేసుకోవాలి. నేను 2 చెంచాలు తీసుకున్నా. కారమా? 2 చెంచాల కారము. ఇంకా అంతే కదా, ఇంకేమి. కారం కూడా వాసన రాదు, నూనెలోనే వేగాలి. అన్ని నూనెలు వేపితే ఇంకా బాగానే ఉంటుంది అది. ఇంకేమన్నా వేస్తావా ఇంగి గుటాన్లా? ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. చిన్న మంట మీద పెట్టేస్తావు అనుకోరాదు. అది కొంచెం మగ్గాలి, ఒక 5 నిమిషాలు. అయిపోతుంది అంతే సార్. ఇప్పుడు చిక్కుడుకాయ వేయాలి, కడిగింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు అది మగ్గాక అందులో వేసుకోవాలి. నువ్వు చిక్కుడుకాయ వేసినావు అనుకున్నా అప్పుడే. లేదు, టమాటాలు వేగవు కదా. చిక్కుడుకాయ వేస్తే టమాటా వేయగదా అమ్మ? వేగదు.
అట్లనే ఇప్పుడు ఉండిపోతుంది. చూడు మంచిగా నూనెలో ఉల్లి టమాటా టమాటా అట్లనే కలిసి ఉండిపోతుంది అనమాట. ఉడికింది. టమాటా పచ్చళ్ళగా ఉండిపోతుంది అట్నే. ఆ రుచి వేరు. అయితే ఫస్ట్ టమాటా నూనె లేపుకోవాలి. ఎప్పుడైనా ఫ్రై కూర లేనప్పుడు ఇది మరీ గ్రేవీ కాదు, మరీ ఫ్రై కాదు, అట్లా ఉంటుంది మోతాదుగా. దేనికి చిక్కుడుకాయకైనా బీనీస్కాయకైనా దేనికైనా టమాటా ఫస్ట్ నూనె లేపుకోవాలి. ఇప్పుడు మొత్తం చిక్కుడుకాయ ఇందులో మగ్గుతుంది. ఇంకా వేరే నీరు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇది ఒట్టి ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు అదే ఇప్పుడు ఒట్టిగా అది వేయాలంటే నీరు వేయవలసి వస్తుంది, నీళ్ళు వేయవలసి వస్తుంది. నువ్వు టమాటా వేసినావు కదా ఫస్ట్. ఇంకే రెండు కలిపి సన్న సగం మీద పెట్టుకుంటే మగ్గిపోతుంది. అట్లనే ఒక పావు గంటలో అయిపోతుంది. ఉప్పు వేసుకుంటే ముక్క మెత్తపడుతుంది. ఇప్పుడు ఒక చెంచా వేసుకున్నా. ఆల్రెడీ ముందు వేసాం కదా, అందుకు మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇంకా దాంట్లో ఏమి వేయవు, ఇక ధనియాల పొడి వేస్తా లాస్ట్లో. అదే దించే ముందు అది కొంచెం కొంచెం వేస్తావు. ఎప్పుడైనా దించే ముందు నీకు ఒక పొడి చెప్తా, అది వేసుకుంటే చాలా రుచి వస్తుంది కూరకి. ధనియాల పొడి కదా, ధనియాల పొడి మెంతి. ధనియాల పొడి కాదు, నేను చెప్పను నీకు ఇప్పుడు ఆ పొడి. ఇప్పుడు చూపిస్తా. ఇది దీనిలోంచి నీరు వస్తుంది. ఇప్పుడు వచ్చిందా నీరు? వేరేగా అవసరం లేదు. ఇంకా మరి మంచిగా వెరైటీగా నేర్చుతున్నావు నువ్వు. వెరైటీ ఏం లేదు, బాగానే చేస్తావు, మంచిగా చేస్తున్నావు. నీళ్ళు వేస్తే వేరే రుచి ఉంటుంది, నీళ్ళు వేయకపోతే వేరే రుచి ఉంటుంది. పిల్లలు కూడా తింటారు. ఫ్రై లెక్క ఉంటుంది. కూర దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇంకో 10 నిమిషాల్లో ఆపేస్తాము అనుకున్నప్పుడు అదే ఇంత మెంతిపొడి వేయాలి. చాలా కొంచెం మెంతిపొడి చిక్కుడుకాయ వేయొచ్చా? వేయొద్దా? ఇంతే. సరే, కొంచెం వేసుకోవాలా. అది రుచి కూరకి. చిక్కుడుకాయలో పచ్చివాసన ఉంటుంది కదా, అదంతా పోతుంది. దానివల్ల కూరకు కూడా మంచి టేస్ట్ వస్తుంది. మెంతిపొడి వేస్తేనా? ఇంకొక 10 నిమిషాలు అయ్యాక ఆఫ్ చేసుకుందాం. ఇది ఇంకా అవ్వాలి నరసమ్మ. ఇది అయ్యేలోపు ఇంకొక 5-10 నిమిషాలు పడుతుంది. పచ్చివాసన వస్తుంది. సన్న సగం మీద మగ్గించుకుందాం. ఇప్పుడు వరకు మిక్స్ చేసుకుందాం. ఈ లోపు ఆ మిక్సీ వేసుకుందాం. టమాటాలు ఇప్పుడు చల్లగా అయింది కదా, ఈ టమాటాలని ఇట్లా తీసుకుందాం. పట్టుకో, కదలకుండా. ఇది మొత్తం ఒక్కసారికి వచ్చేస్తుంది, తక్కువనే కదా, ఒకటేసారి. మరీ పేస్ట్ లాగా చేయొద్దు, మధ్య మధ్య అంతే. ఈ చింతపండు అది నలిగేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. సేపు ఉంటే ఇదైపోతాయి కదమ్మా. మిక్స్ ఒక్కటేసారి ఇట్లా ఇట్లా ఇలా 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 చేసుకోవాలి. మనం ఇది వెనక్కి పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఎందుకంటే అది అయిపోయింది కదా గ్రైండ్ చేసుకున్నది. తాలింపు పెడతావా? అదాపని నూనె ఇక్కడనే ఉంది. నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేస్తావా ఫస్ట్గా? ఇంగువ, కారము. ఇది మొత్తం వేడైనాక ఇప్పుడు ఈ కళాయి వేడైంది కదా, ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న ఆయిల్ వేసుకుందాం. ఇంకా పడితే కూడా వేసుకోవాలా చూద్దాం. ఇప్పుడు వేస్తావా తర్వాత? ఇప్పుడు తర్వాత చూసేద్దాం. ఇందాక మనం తీసుకున్న ఇప్పుడు మనం ఈ కూర అయిపోయింది కదా, ఇది
చల్లగా అయినాక బౌల్లో వేసుకుందాం. ఈ లోపు టమాటా పచ్చడి తాలింపు వేసి మగ్గనిద్దాం. ఇందాకలా పక్కకు పెట్టుకున్నాం కదా అవన్నీ. ఫస్ట్ నూనె వేడైనాక ఆవాలు 1/2 చెంచా కదా జీలకర్ర ఇది వేసుకోవాలి. అవి కొన్ని చిటపట్లాడాక మిర్చి చేస్తావా? శనగపప్పు వేయాలి. శనగపప్పు అవి వేగాలి కదా. అయిన తర్వాత అవి వేగాక అవి వేగినాక ఇప్పుడు ఏం వేసినావమ్మా? శనగపప్పు వేసిన. దాని తర్వాత ఏం వేస్తావు? దాని తర్వాత అవి కొంచెం వేగాలి కదా. వేగాక ఇవన్నీ వేసేస్తాం ఇందులోనే. ఇప్పుడు 10-12 ఏంటి 10-12 వెల్లుల్లి రెబ్బలు. నేను పొట్టుతోనే వేసుకున్నా. అలా ఇట్లా కొంచెం నజ్జబిజ్జ కొట్టేస్తావు? అట్లనే ఏం లేదు, అట్లనే అట్లనే అవి తిన్నప్పుడు బాగుంటుంది. సిమ్లో పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ తుల్లుతుంది. కొంచెం స్టవ్కి దూరంగా ఉందాం. అదే వెల్లుల్లిపాయ అదేం తర్వాత ఏమేస్తున్నావు? ఎండుమిరపకాయలు వేయాలి. కరివేపాకు చివరిని. ఎల్లిపాయలు వేసినావు, అవి వేగినాక ఎండుమిర్చి ఎగుతుందా? నూనె బాగుంది కదా అందులో. ఎండుమిర్చి కూడా అదిగో చెప్పానా తుల్లింది. మరి కరివేపాక ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అది వేసినాక ఇంకా ఎల్లిపాయ కలర్ మారాలన్నమాట. తెల్లగా ఉంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. కొంచెం దూర కామా. ఓ అలా మూత. అప్పుడు మనం ఉప్పేసి లేకపోతే ఇది వేసుకుంటే ఇంకా అయిపోతుంది. చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. దాని మీద వేసేసి తెలియకుండా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం జిల్లదు కదా. ఇప్పుడు చిమ్మది. ఇది బాగా నూనెలో మగ్గాలి. ఇప్పుడు మనం ఇందాకలు పక్కకు ఉంచుకున్న కారం వేసుకోవాలి. ఇది నేను 5-6 చెంచాలు తీసుకున్నా. చిన్న చెంచాలు, పెద్దవి కాదు. చిన్న చెంచాలు. ఇంకో దించే ముందు వేస్తావా అమ్మ? ఇందాక మనం పెట్టుకున్నాం కదా ఆవు పిండి, అదే వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మళ్ళీ మూత పెట్టొద్దు, ఎందుకంటే కూర అయిపోతుంది. అప్పుడు మూత పెడితే కూర అయిపోతుంది, నీరు వస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఆయిల్ బాగుంది. అంత ఆయిల్ చూసావా? ఏం కాదు, నువ్వు ఇప్పుడు అది పెట్టేసినావు, అది ఇంకిపోతుంది సగం. అందులో ఇంకిపోయింది ఆల్రెడీ. ఇంకోసేపు పెట్టినామంటే ఉండదు, ఆయిల్ కనబడదు అనుకుంటే. అయితే నేను ఇంగువ తాలింపులో వేయలే, ఇప్పుడు వేస్తా. దించే ముందు వేస్తావా? దించే ముందు. అప్పుడు దానికి బాగా పట్టి బాగుంటుంది. అంత నూనె అన్నావు చూడు ఎక్కడుంది, మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు 5-10 నిమిషాలు మగ్గినాక నూనెలో బాగా మగ్గాలి. ఈ ఉన్నది కూడా వేసేసుకుందాం. ఇంత నీకు నేను ఇప్పుడు ఇవ్వను, రుచికి అన్నంలోకే ఇస్తా. అదే మరి. ఇప్పుడు ఈ కూర అయిపోయింది కదా, మనం బౌల్లోకి తీసుకుందాం. నీకు ఆకలి అవుతున్నట్టుంది ఇవాళ. పెడతా పచ్చడితో ఇవాళ ఎలా ఉంది? సూపర్ ఆసన వస్తుంది, మస్తు మెల్లు వస్తుంది పచ్చడి కూర. అది నువ్వు కూడా ఇలా ట్రై చేయి ఒకసారి. చేస్తా. చిక్కుడుకాయ టమాటా కూర రెడీ. చిక్కుడుకాయ టమాటా కూర రెడీ. ఇప్పుడు మనం ఇంగు వేసుకుందాం. ఏ ఇంగు అయినా వేసుకోవచ్చు.
నేను లాస్ట్లో వేస్తా ఇంగువ. అయ్యో ఎక్కువ వచ్చింది. అట్లా ఇప్పుడు మనం ఆఫ్ చేసుకుందాం. ఇంగువ వేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటా పచ్చడి రెడీ. ఇప్పుడు మన ఇందులో నుండి దాంట్లోకి షిఫ్ట్ చేద్దాం దీన్ని. వేడి వేడి టమాటా పచ్చడి రెడీ. నూనె మాత్రం తేలుంటే పచ్చడి పాడవ్వదు. టమాటా పచ్చడి రెడీ. చిక్కుడుకాయ టమాటా. ఇప్పుడు నీకు ఇస్తా, రుచి చూసి చెప్పాలి. బాగుందా? బాగా కనబడుతుంది.